ఇదే పార్టీకి మీకు కొంచెం బ్యాక్లాష్ వచ్చిందని అవును విన్నాను. అవును సో అవును వాట్ ఈస్ దట్? ఏం జరిగింది? ఎందుకు సో వచ్చింది? ఒకటేంటంటే ఫస్ట్ బ్యాక్లాష్ రావడానికి మేజర్ కారణం చెప్తాను. హౌ కెన్ అ ట్రాన్స్ పర్సన్ ఆర్ హౌ కెన్ అ క్వేర్ పర్సన్, సో ఈ క్వేర్ పర్సన్ ఇలాగా డ్రెస్ వేసుకొని Hmm, hmm. స్టేజ్ ఎక్కి పాడుతున్నారు, అది కూడా ఒక రెవల్యూషనరీ సాంగ్. ఇది ప్రైడ్ మాసమన్నా, ఇది ప్రైడ్ మాసమన్న కాస్త సెన్సిటైజ్ చేస్తానన్న క్వేర్ కమ్యూనిటీ అన్న ఎల్జిబిటి కూడా అంటారన్న ప్రైడ్ మాసమన్నా. మీకు పెళ్ళయిందా? పిల్లలు? సో నాకు పెళ్ళైంది, వన్ కిడ్ ఇస్ వెల్. నాలో ఒక డ్యూయల్ పర్సనాలిటీ ఉంది, ఓకే. తెర ముందు ఒకటి తెర వెనకాల ఒకటి. ఐ లవ్ రమ్యకృష్ణ గారు. Okay. సో ఆవిడ లేకపోతుంటే నేను డ్రాగ్ క్వీన్ కూడా అయ్యేదాన్ని కాదు. అమృతం కురిసిన రాత్రి అతనితో కలిసిన రాత్రి. రమ్యకృష్ణ గారు చూసారా? డ్రాగ్ క్వీన్ చేసింది మీరేనంట. అంటే మా సౌత్ ఇండియన్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నా చాలాసార్లు రమ్యకృష్ణ గారు కానీ లేకపోతే ఫీమేల్ హీరోయిన్స్ ఆర్ ద మేజర్, అంటే Hmm. కనెక్ట్ అవుతాం అనమాట ఫీమేల్ హీరోయిన్స్. మీరు కనుక ఉప్పల్ బాల్ ప్లేస్లో ఉండి అదే క్వశ్చన్ ఫేస్ అయితే వాట్ విల్ యూ డూ? ఐ విల్ ఆస్క్ ఎ రివర్స్ క్వశ్చన్. నవదీప్ గారు, ఆర్ యూ గే? బిందు మాధవి, ఆర్ యూ ట్రాన్స్ ఉమెన్? चुन चुन के फूल ले लो, आज़ार बदल न जाए, ये हिंद का बगीचा. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్ పాడ్కాస్ట్. నిరసన అంటే రోడ్ల మీదకి వచ్చి ప్లకార్డుల పట్టాలా? ఆందోళన అంటే ఎక్కడో టెంట్ వేసుకుని కూర్చొని అలాగే చెప్పాలా? కాదు. నిరసనకి, ఆందోళనకి ఇంకో కొత్త పదం కూడా ఉంది. ఇప్పటికే చాలామంది వాళ్ళలో ఉన్న అభిప్రాయాన్ని కళ్ళతో చూపించారు. కొంతమంది పాడుతూ, కొంతమంది ఆడుతూ, ఆడుతూ పాడుతూ వైవిధ్యాన్ని జత చేసిన వాళ్ళు ఇంకొంతమంది. అలాంటి వాళ్ళలో ఒకరు డ్రాగ్ క్వీన్. అదేంటిది? ఇంతవరకు నేను ఎప్పుడు ఎక్కడ వినలేదే పేరు అని అనుకుంటున్నారు కదా. అందుకే అసలు డ్రాగ్ క్వీన్ అంటే ఏంటి? మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఈ వైవిధ్యమైన నిరసన గళం ఉందా? ఉంది. ఇంకా బ్రతికే ఉంది. ఆ బ్రతుకున్న కళ కొన్ని సందర్భాల్లో అవహేళనకు గురైంది. ఒక పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్లో కూడా కొంచెం ఇబ్బందికర మాటల్ని ఎదుర్కొని ఆ తర్వాత నిలిచి ఎదురు పోరాడి గెలుస్తూ ఉన్నారు. ఎందుకే కళ ఏంటి, ఆ కళాకారులు ఎవరు? ఆలస్యం చేయకుండా నేను పరిచయం చేసేస్తున్నాను. డ్రాగ్ క్వీన్ పాత్రుని చిదానంద శాస్త్రి టు ఆర్ పాడ్కాస్ట్. పాత్రుని చిదానంద శాస్త్రి గారు, నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ ఆర్ పాడ్కాస్ట్. ఐమ్ ట్రైంగ్ టు వేర్ రెడ్, మీ లోగోకి నేను మ్యాచ్ అవ్వడం చెప్పేసి. నో, యు ఆర్ లుకింగ్ గార్జియస్. థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను ఫస్ట్ పాత్రుని చిదానంద శాస్త్రి అనగానే కొట్టినప్పుడు ఏంటిది డిఫరెంట్గా భలే ఉన్నారే అని అనిపించింది. ఈ రోజు మీరు మహాలక్ష్మిలా కనిపిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. దసరాకి బెంగాలీ కాళీమా అంటే ఎలా ఉంటారో మీరు పెట్టుకున్న ఆ టీకా, త్రిశూలం కావచ్చు, యు ఆర్ లుకింగ్ లైక్ బెంగాలీ కాళీ. థ్యాంక్ యూ మీన్స్ అ లాట్. ఓకే, లెట్ మీ గెట్ ఇంటు ద సీరియస్ టాపిక్. మిమ్మల్ని ఈరోజు నేను మా వాళ్ళకి పరిచయం చేస్తుంది దానికోసమే. మొన్న మీరు CJP ప్రొటెస్ట్లో అలా తలుక్కమని మెరిశారు. అంటే అక్కడ జరుగుతోందంతా ఒక ఎత్తు అయితే మీ చుట్టూతో జరుగుతోంది ఒక ఎత్తు. అసలు ఏంటి మీ ఆర్ట్ ఫామ్ ఏంటి? డ్రాగ్ క్వీన్ అన్న డ్రాగ్ కింగ్ కూడా ఉంటారు. అసలు డ్రాగ్ అంటే ఏంటి? ఎన్ని రకాల వైవిధ్యభరితమైన పాత్రలు ఉంటాయి దీంట్లో? ఒకసారి దీని గురించి చెప్తారా? డెఫినెట్గా. సో థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ ఇట్. నేను గత 10 ఏళ్ళ నుంచి నేను డ్రాగ్ చేస్తున్నాను. సో డ్రాగ్ అనే ఒక పదం DRAG ఇంగ్లీష్లోని, దాని అబ్రివేషన్ ఏంటంటే డ్రెస్ రిజెంబ్లింగ్ అ జెండర్. ఓకే, డ్రెస్ రిజెంబ్లింగ్ అ జెండర్. ఈ వర్డ్ మనకి ఈ పదం, ఈ ఆర్ట్ ఫామ్కి ఎవరు ఇచ్చారంటే షేక్స్పియర్ ఇచ్చారు. ఓకే. కానీ డ్రాగ్ అనేది కొత్త వైవిధ్యమైన ఆర్ట్ అని కాదు. ఈ దీని బేసిక్ మనకి మూలం ఏదైతే ఉందో అది మన ఇండియా నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకి నాట్యశాస్త్రాల్లోని అభినయ వేషం అని చెప్పేసి ఒక వేషాన్ని చెప్తారు. అభినయ వేషం అంటే ఒక ఆడవ్యక్తి మగ వ్యక్తి గాను, లేకపోతే ఒక మగ వ్యక్తి ఆడవ్యక్తి గాను దుస్తులు ధరించి పర్ఫామ్ చేయడాన్ని మనం అభినయ వేషం అంటారు. సో స్త్రీ వేషం, పురుష వేషం, అభినయ వేషం అని చెప్పేసి అవి కేటగిరీస్ ఉన్నాయి అనమాట. అప్పుడు ఏంటంటే మనకి ఈ
ఫామ్ ఏదైతే ఉందో మన ఈ అభినయ వేషం అది మనకి థియేటర్లో మెయిన్ స్ట్రీమ్ థియేటర్లోని, అది కాకుండా కూచిపూడి, భరతనాట్యం, మెయిన్ క్లాసికల్ డాన్స్లోని, అది కాకుండా రిచువలిస్టిక్ ఆర్ట్ ఫామ్స్లో తెయ్యం, భూతకోల, సో దాంట్లో కూడా ఈ అభినయ వేషం అనేది అప్లై చేసి ఉంటారు. ఓకే. సో 28 స్టేట్స్లోని ప్రతి ఒక్క స్టేట్కి ఒక కళైనా లేకపోతే ఒక ఫెస్టివల్ అయినా లేకపోతే ఒక ఆర్ట్ ఫామ్ అయినా ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఒక మగవాడు ఆడ వ్యక్తిగా పర్ఫామ్ చేయడం, లేకపోతే ఆడ వ్యక్తి మగ వ్యక్తిగా పర్ఫామ్ చేయడం. సో మనకి ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే మనకి బోనాలు టైం అప్పుడేమో శివశక్తులు ఉంటారు. అది కాకుండా పోతురాజు మీద ఎక్స్ట్రీమ్ మాస్కులినిటీని మీరు చూపిస్తున్నారు అనమాట. ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడైతే మనకి బ్రిటిషర్స్ ఎప్పుడైతే వచ్చారో ఇండియాలోని, వాళ్ళకి అక్కడ సమస్య ఇన్ థియేటర్ ఇస్ ఒక ఉమెన్ క్యారెక్టర్ని ఎవరు పర్ఫామ్ చేస్తారు. ఎందుకంటే ఆ టైం అప్పుడు యూరోపియన్ ఉమెన్ వేర్ నాట్ అలౌడ్ టు పర్ఫార్మ్ ఆన్ స్టేజ్. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు మనల్ని ఏదైతే వన్స్ దే వర్ కైండ్ ఆఫ్ లూటింగ్ అస్. సో ఆ టైం అప్పుడు ఒక థియేటర్ చూసి ఓహో దీంట్లో ఒక మగ వ్యక్తి ఆడ ఫామ్ చేస్తున్నారు, ఇదేదో మన థియేటర్ కూడా తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పేసి దే స్టార్టెడ్ టేకింగ్ దిస్ ఐడియా ఫ్రమ్ హియర్, పుట్ ఇట్ ఇంటూ ద వెస్టర్న్ థియేటర్, షేక్స్పియర్. అంటే వెస్టర్న్ థియేటర్ కి వెళ్ళిన ఆర్ట్ ఫామ్ మన దగ్గర ఎందుకు కొరబడిపోయింది? బికాస్ మన దగ్గర అంత ప్రామినెన్స్ ఉంది కదా ఆ టైంలో. ఎట్లా అంటే ఎలా కొరబడిపోయింది అప్పుడు? కొరబడడం అంటే ఏంటంటే మనకి ఆర్ట్ మీద ఆర్ట్ ఇంకా ఉన్నాయి, ఓకే, పర్ఫామ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సెంచరీస్ బట్టి మనకి ఈ ఆర్ట్ ఫామ్స్ కూచిపూడి ఇట్స్ బీన్ ట్రావెలింగ్ అక్రాస్. మోడర్నిటీ అనేది వస్తుంది. మోడర్నిటీ అనేది ఎప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే దే వాంటెడ్ టు కైండ్ ఆఫ్ గో అహెడ్ అండ్ చేంజ్ ఇట్. సో ఇప్పుడు ఒక మగ వ్యక్తి పర్ఫామ్ చేయడం ఓకే బాగానే ఉంది, కానీ ఆడవాళ్ళు కూడా వచ్చి వాళ్ళ స్వతంత్రాన్ని వాళ్ళు చాటుకోవాలి, వాళ్ళ నైపుణ్యం వాళ్ళు పొందాలి అని చెప్పేసి వాళ్ళు స్టెప్ ఇన్ అవ్వడం, దానివల్ల మగవాళ్ళు స్టెప్ అవుట్ అవ్వడం. సో అలాగే కొన్ని చేంజెస్ అయ్యాయి కొన్ని ఆర్ట్ ఫామ్స్కి. కొన్ని ఏంటంటే అది ఒక మోడర్నిజంలోని చిక్కుపడిపోయింది అనమాట. ఇప్పుడు లౌండా నాచ్ అని చెప్పి ఉంటుంది మనకి యూపీ, బీహార్లోని. సో ఇక్కడ ఏంటంటే ఒక మగ వ్యక్తి ఆడ వ్యక్తి పర్ఫామ్ చేసి ఒక గ్రామానికి పర్ఫామ్ చేస్తారు. ఓకే, ముందు వాళ్ళు ఏంటి వాళ్ళ జాతీయ గీతాలు కానీ లేకపోతే వాట్ ఎవర్ దే హ్యావ్ రిటన్ దే యూస్ టు డూ దాట్. తర్వాత ఫిల్మ్ సాంగ్స్, ఆ తర్వాత ఫిల్మ్ సాంగ్స్ కాస్త ఐటమ్ సాంగ్స్. సో అలా వల్గారిటీ వచ్చేసి దానివల్ల మళ్ళీ గవర్నమెంట్ కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్లు కానీ బ్యాన్ చేసి దాన్ని అక్కడి నుంచి తీసేయడం. సో అలా సిచ్యువేషన్స్ కూడా అయ్యాయి. కానీ ఇక్కడ మనకి డ్రాగ్ వెనక్కి ఎలాగ వచ్చిందంటే నాకు ఎలా తెలిసింది అంటే, మనం ఇది వెస్ట్రన్ థియేటర్లో చాలా పాపులర్ అయింది, షేక్స్పియరియన్ థియేటర్లోని. మగ వ్యక్తులు ఆడ వ్యక్తులుగా పర్ఫామ్ చేయడం. థియేటర్ నుంచి బయటకు వచ్చారు అంటే వీళ్ళు ఏంటంటే ఈ లెస్బియన్, గేస్, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్స్. పాయింట్ అదే. అంటే ఇప్పుడు మీరు మగవారు, మీరు ఆడవాళ్ళ వేషధారణ వచ్చారు కాబట్టి మిమ్మల్ని డ్రాగ్ క్వీన్ అంటారు. అలాగా ఆడవాళ్ళు మగవాళ్ళ వేషధారణ వస్తే వాళ్ళని డ్రాగ్ కింగ్ అంటారు. అవును అంతేనా? అవును. సో ముందు అంటే ఎప్పుడైతే డ్రాగ్ అనేది ఒక సెపరేట్ గా ఒక ఆర్ట్ ఫామ్ పాపులర్ అయిందో, డ్రాగ్ కింగ్, డ్రాగ్ క్వీన్ అని ఉండేవారు. దాని తర్వాత ఏంటంటే వీళ్ళు ఈ రెండు అంటే ఇప్పుడు మనం జెండర్ సిస్టమ్ నుంచి బయట రావాలనుకుంటున్నాం, మళ్ళీ ఇంకో జెండర్ సిస్టమ్ అప్లై చేస్తున్నాం. సో ఎందుకు అలా చేయాలి అని చెప్పేసి దే స్టార్టెడ్ యూజింగ్ న్యూట్రల్ వర్డ్స్, అంటే డ్రాగ్ ఆర్టిస్ట్ అని పెట్టి. న్యూట్రల్ ఆర్టిస్ట్ ఇప్పుడు నేనున్నాను, ఐ ప్రిఫర్ సమ్ టైమ్స్ టు బి లైక్ ఎ డ్రాగ్ క్వీన్, బట్ సమ్ టైమ్స్ నేను ఒకసారి అంటే ఐ వాంట్ టు ట్రై అవుట్ సమ్ అదర్ అవుట్ఫిట్స్ as well. So then I won't be like a drag king or a drag queen, it will be like an alien. So it's just a dress up for the audience. So ఆ క్యారెక్టర్ వచ్చేస్తుంది అంటే ఇట్స్ ఎ క్రీచర్. సో అలాగని చెప్పేసి ఆ డ్రాగ్ డెఫినేషన్ కూడా మారుతుంది, బట్ ఆర్ట్ ఫామ్ ఇస్ సేమ్. ఆర్ట్ ఫామ్స్ స్టైల్స్ మారుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఆర్ట్ ఫామ్ అనేది ఎల్జిబిటీ సముదాయం నుంచి కనెక్ట్ అయ్యి వచ్చిందో అప్పటి నుంచి డ్రాగ్ సెపరేట్ అయిపోయింది థియేటర్ నుంచి, మెయిన్ స్ట్రీమ్ థియేటర్ నుంచి. ఇప్పుడు వెస్ట్ లో మనకి రూపోస్ డ్రాగ్ రేస్ అని చెప్పేసి ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ షో అనమాట. సో ఇట్స్ ఓన్లీ ఫర్ డ్రాగ్ క్వీన్స్. రియాలిటీ షోస్ కి అబ్బా బేసిక్లీ, ఎందుకంటే దాంట్లో ఉన్న డ్రామా మరి బేసిక్లీ అక్కడ నుంచి ఉన్న డ్రామాని తీసుకొని మిగతా రియాలిటీ షోస్ అనేది వచ్చాయి. సో అక్కడ డ్రామా ఇట్స్ వెరీ డిఫరెంట్. సో ఆ డ్రామా, ఆ రియాలిటీ షో పాపులారిటీ వల్ల ఇప్పటికీ అది 50th ఎపిసోడ్ నడుస్తున్నది. అండ్ దే హ్యావ్ ఫ్రాంచైజ్ అక్రాస్ ఎవ్రీ other country. ఇండియా ఇంకా ఫార్చునేట్ కాలేదు బికాస్ వీ స్టిల్ ఆర్ నాట్ ప్రమోటింగ్ డ్రాగ్ క్వీన్స్. సో అందుకోసం సో ఐ హోప్ డ్రాగ్ తెలుగు కూడా, డ్రాగ్ రేస్ తెలుగు కూడా రావాలి, డ్రాగ్ రేస్ హిందీ కూడా రావాలి. సో అక్కడి నుంచి పాపులర్ అయ్యి మళ్ళీ కొంతమంది ఆర్టిస్టులు, మన ఇండియాలో కొంతమంది ఆర్టిస్టులు చూసి అది ఇండియాలో ఎందుకు తాకూడదు ఆ ఐడియా తీసుకొచ్చి ఇండియాకి వచ్చింది. అంటే బెంగళూరు డ్రాగ్ షోస్ అయ్యేవి, ముంబై డ్రాగ్ షోస్ అయ్యేవి, ఆల్ ఓవర్ ద ఇండియా డ్రాగ్ షోస్ అయ్యేవి, ఢిల్లీలో కూడాను. నేను ఒక డ్రాగ్ షో అటెండ్ అయినప్పుడు బెంగళూరులో ఒక ప్రైడ్ వాక్ కోసం చెప్పి నేను మా ఫ్రెండ్స్తో డ్రాగ్ షో అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత ఆ డ్రాగ్ షోని చూసి నాకు అనిపించింది ఏంటంటే ఇది మనకు హైదరాబాద్ ఎందుకు ఉండకూడదు అని చెప్పి. ఎందుకంటే ఒక డ్రాగ్ షోలోని
ఇట్స్ అ వెరీ జాయ్ఫుల్ ప్లేస్. క్వేర్ కమ్యూనిటీ అంతా ఒక్క దగ్గరికి వస్తారు. మాట్లాడుకుందాం అంటే ఎలా ఉంటుంది, ఎలా మీరు ముందుకు వెళ్తారనేది. బట్ బిఫోర్ దట్, ఆ రోజు మీరు ప్రొటెస్ట్ లో ఒక గొంతు అందుకోగానే వాతావరణం ఒక్కసారిగా చేంజ్ అయింది, మీ చుట్టూతా జనం చేరుకున్నారు. సో షల్ వి స్టార్ట్ విత్ దట్ వన్? ఓకే, యు వాంట్ ఎస్, బికాస్ మనం సీరియస్ డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం, మధ్యలో కొంచెం ఐస్ బ్రేకర్స్ కూడా కావాలి. సో ఐ థాట్ లైక్ ఆ రోజు జరిగింది, ఈ రోజు ఒకసారి ఆ రోజు ఏమనుకున్నారు, ఎలా పర్ఫార్మ్ చేద్దాం అనుకున్నారు, ఒకసారి చెప్పి దాని తర్వాత మనం పడదాం. సో ఆ రోజు ఏంటంటే నాకు డ్రాగ్ ఇస్ ఎ ప్రొటెస్ట్ అండి. నేను ఒకవేళ ఈ దుస్తులు గట్రా ధరిస్తున్నాను, లైక్ ఐఎమ్ ఈవెన్ వేరింగ్ అ విగ్, ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ నేను చాలా ప్రివిలేజ్గా వెళ్ళి ఫైట్ చేస్తున్నాను. అంటే ఐఎమ్ అ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఐ హ్యావ్ అ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ మై ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. నేను చాలా ప్రివిలేజ్ నుంచి వస్తున్నా. సో నేను ఇలా డ్రెస్ అయ్యి అక్కడికి వెళ్ళి ఫైట్ చేస్తే నాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే నాకు సముదాయం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రిప్రజెంట్ అవుతారు. సో అందుకోసం చెప్పి ఐ ఆల్వేస్ చూస్ టు డ్రెస్ అప్, అండ్ దాట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇప్పుడు సర్వీలెన్స్లు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి నాలాంటి వాళ్ళని ఎవరు సర్వీలెన్స్ చేయలేరు. సో ఇట్స్ ఎ ట్రాప్ అండ్ మేకప్. సో అదొక రీజన్. కానీ వెళ్ళినప్పుడు నాకు ఒకటి అనిపించింది, మనకి ఈవెన్ CGP ప్రొటెస్ట్, స్టూడెంట్ ప్రొటెస్ట్లో కూడాను చాలాసార్లు చాలా వర్గాలు వాళ్ళు ఏం చేశారంటే ఒక లీడర్ని కాల్ అవుట్ చేయాలనుకోండి, లేకపోతే ఒక లీడర్ని క్రిటిసైజ్, గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయాలంటే వాళ్ళు ఈ గవర్నమెంట్కి మగవాడు కాదు, ఈ గవర్నమెంట్ ఏమైనా కొజ్జా గవర్నమెంట్ అలాగని చెప్పి చెప్తారు. సో ఆ పదాలు ఏంటంటే మాకు చాలా ఇన్సల్టింగ్గా ఉంటాయి క్వేర్ సముదాయానికి. సో అది వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఈ ఇన్సల్టింగ్గా ఉన్నాయి, ఈ వర్గానికి మీరు అంటే చెడు చేస్తున్నారని చెప్పి? ఒకసారి అంటే ఇక్కడ చిన్న క్లారిటీ, LGBTQ అని చెప్పి అంటున్నారు. ఇఫ్ ఐ కెన్ ఆస్క్ యూ, మిమ్మల్ని ఎలా చూడాలి, దేంట్లో మిమ్మల్ని మేము చూడాలి? ఓకే, సో ఐ ఐడెంటిఫై యాజ్ అ క్వేర్ పర్సన్. ఓకే, క్వేర్ అంటే అండి? సో ఐఎమ్ బైసెక్షువల్, అంటే ఐఎమ్ బైసెక్షువల్ పర్సన్. నేను ఇంకా నాన్ బైనరీ ట్రాన్స్ అంబ్రెల్లా వస్తుంది. సో ఈ పదాలు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయని చెప్పి క్వేర్ అనే వాళ్ళు ఎవరైనా ఈ సముదాయానికి అంటే పార్ట్ అవుతే వాళ్ళని క్వేర్ అంటారు. జనరలైజ్డ్ వర్డ్. సో అప్పుడు మనకి కన్ఫ్యూజన్ ఉండదు. ఇంకోసారి క్లారిటీ ఉంది, క్వేర్ అంటే LGBT సముదాయానికి చెందిన వాళ్ళు. ఓకే, సో LGBT సముదాయానికి అంటే ఇట్స్ అంబ్రెల్లా టర్మ్ అనమాట. ఓకే, డన్. సో సముదాయానికి చెందిన వాళ్ళు అవన్నీ క్వేర్ అనొచ్చు. నేను బైసెక్షువల్ అంటే లేబుల్ గా చూస్తే ఐఎమ్ బైసెక్షువల్ పర్సన్, అండ్ అది కాకుండా ఐఎమ్ ఆల్సో ట్రాన్స్ నాన్ బైనరీ, అంటే ఐ డోంట్ అసోసియేట్ విత్ ద ఉమెన్ అండ్ అ మ్యాన్. సో నాలో రెండు తత్వాలు ఉన్నాయి. సో ఐ కైండ్ ఆఫ్ ప్లే అరౌండ్. ఇది ఉన్నప్పుడు ఐఎమ్ అ ఫీమేల్, ఐ ప్రెజెంట్ యాజ్ అ ఫీమేల్. వెన్ ఐఎమ్ నాట్ దెన్ ఐఎమ్ అ రెగ్యులర్ మ్యాన్. Got it. Yeah. సో జస్ట్ టు మేక్ షూర్, అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ పాత్రకి తగినట్టు ఆ పాత్రలో వెళ్ళిపోతారు ఈ పాత్రని. అవును. అరే యార్, వాట్ ఆర్ రైమింగ్. సో అవును, అక్కడి నుంచి లైక్ నాకు అనిపించింది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చూస్తున్నప్పుడు ఏంటంటే, మనం ఒకరిని తిట్టాలన్నా ఒక వర్గాన్ని తిట్టాల్సిన అవసరం లేదు, సీరియస్గా తిట్టక్కర్లేదు. అవును, పద్యాలతో కూడా తిట్టచ్చు బై ది వే. సో అలా తిట్టాలని అలా తిట్టండి, క్రియేటివ్గా ఆలోచించండి. ఆ క్రియేటివిటీ పక్క వాళ్ళని క్రియేటివిటీగా యూజ్ చేయాలని చెప్పడం కన్నా నేను క్రియేటివ్గా ఉండి వాళ్ళకి ఎలా చేస్తారో చూపిస్తే ఐ థింక్ దట్ వుడ్ సాల్వ్ ద పర్పస్ అని చెప్పి నేను ఐ థాట్ లైక్ ఐ విల్ గో ఇన్ డ్రాగ్. సో నేను ఆ రోజు చూస్ చేస్తున్న కలర్ కూడాను ఇట్స్ లైక్ పింక్ బ్లూ అండ్ వైట్, ఇట్స్ ద ట్రాన్స్ ఫ్లాగ్ కలర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి నేను మా కమ్యూనిటీ కోసం మాట్లాడదాం, అంటే మేము మీతో ఉన్నాం, ఎందుకంటే వీఆర్ ఆల్సో ఎఫెక్టెడ్ బై ద సేమ్ పాలసీస్, సేమ్ గవర్నమెంట్ ఆర్ సేమ్ అంటే సిచ్యువేషన్స్ అనమాట. సో అది ఒకటి వ్యక్తిగతం అవుతుంది నేను అక్కడ ప్రజెంట్ అవ్వడం వల్ల. ఇంకొకటి ఏంటంటే ఈ జనాల్లో ఎవరైతే ట్రాన్స్ విరోధులు అనకూడదు, బట్ అవేర్నెస్ లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అట్లీస్ట్ ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు మా సైడ్ వస్తారు, అంటే మా కాజ్ని కూడా చూస్తారని చెప్పేసి ఐ వెంట్ దేర్. నాకు ఒకటేంటంటే నేను తెలంగాణలో పుట్టలేదు, దట్స్ ద ఓన్లీ రిగ్రెట్ విచ్ ఐ హ్యావ్. కానీ తెలంగాణలో పుట్టకపోయినాను, నేను నా యాక్టివిజం కానీ లేకపోతే నా వర్క్ కానీ అది చాలాసార్లు ఈ రివల్యూషనరీ లీడర్స్ ఎవరైతే తెలంగాణ సాయుధ పోరాటం చేశారో, లేకపోతే ద ఓల్డ్ పీపుల్, స్టూడెంట్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, ఇట్ ఆల్ ఇస్ బికాస్ ఆఫ్ దెమ్. వాళ్ళు చేసిన వాళ్ళ ఆర్ట్ని ఎలా యూజ్ చేస్తున్నారు, వాళ్ళు ఒక సమాజాన్ని ఎలాగా అంటే చేంజ్ చేస్తున్నారు, అవన్నీ నేను చూసి నేర్చుకునేవాడిని. సో నాకు అక్కడ యాప్ట్ ఏంటి అనిపించిందంటే, ఈ జెన్జీ జనానికి ఏం తెలుసు మన తెలంగాణలోనే రివల్యూషన్ ఎలాగైందో, సో ఆర్ట్ అనేది ఎలా ప్లేస్ చేసిందో. సో అలాంటి స్పాట్లోని మనం ఒక గోరేటి వెంకన్న గారు కానీ లేకపోతే గద్దర్ కానీ వాళ్ళ వర్క్ని మనం చూపిస్తే, వాళ్ళ వర్క్ని మనం అంటే తీసుకొస్తే మనకి అవగతం అవుతుంది వాళ్ళు ఎలా ఫైట్ చేశారు. అంటే ఆ ఇమోషన్స్ అనేవి పోవు. రెసిగ్నేషన్ వచ్చిన వెంటనే మనం ఓహో అయిపోయింది పని అని చెప్పి కూర్చోకూడదు. దట్ రివల్యూషన్ టు గో ఆన్ ఫర్ సెంచరీస్. అండ్ ఆ రివల్యూషన్ నాలో ఇగ్నైట్ చేసింది వీళ్ళిద్దరు.
So I just wanted to share that. So I sang a song to them, and I sang both the songs of Gaddar and Guriti Venkan Garu. And I said, like, this is a reminder. ఒక ట్రాన్స్ వ్యక్తి కానీ లేకపోతే ఒక జెండర్ క్వేర్ వ్యక్తి కానీ మీ దగ్గరికి వచ్చి చెప్తున్నారు, ఇలాగ ఉండండి అని చెప్పి, మీరు అర్థం చేసుకోండి. ఓకే, దీన్ని మీరు తీసుకెళ్ళండి, ఆ ఎనర్జీ మేము పంపప్ చేసుకోండి, ముందుకెళ్ళండి. ఓకే. సో దట్స్ హౌ I Shall present. we have that song? Okay, so I will sing Gully Chinnadi. Ho 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 ho. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లుకెళ్ళి కొట్టు కన్న సిన్నగున్నదో. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లుకెళ్ళి కొట్టు కన్న సిన్నగున్నదో. గల్లీ చిన్నది. అరే ఎత్తు మనిషి చుట్టమై కొత్త ఇంటికొస్తరా, పైన తలుపు బలకు తగిలి నెత్తి మొడ్డు కట్టెరో. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగున్నదో. గల్లీ చిన్నది. ఓ మై గాడ్. అండ్ ఇంకా ఏ సాంగ్ అక్కడ పర్ఫామ్ చేశారు? ఇదొకటి పర్ఫామ్ చేశాను. అది కాకుండా దే వాజ్ దిస్ అదర్, అంటే పొడుస్తున్న పొద్దు మీద, లైక్ పోడు తెలంగాణమా. అది కాకుండా నేను ఒక పాట, అంటే బేసిక్గా డిస్క్రిమినేషన్ కోసం, అంటే యూజువల్గా మనకి ట్రాన్స్ఫోబియా అంటే ట్రాన్స్జెండర్ వ్యక్తుల మీద ఫోబియా ఉండడం, హోమోఫోబియా అంటే హోమోసెక్షువల్ వ్యక్తుల మీద ఫోబియా, ఇస్లామోఫోబియా ముస్లిమ్స్ మీద ఫోబియా ఉండడం, అది ఈ మధ్యన కొంచెం ఎక్కువ అవడం. అది కాకుండా మనకి ఇంకా చాలా ఫోబియాస్ ఉన్నాయి, అంటే ఉమెన్ ఫోబియా. సో దాని మీద ఒక పాట రాశాను. మనకి హైదరాబాద్లోని మనం ఏదైనా అంటే బైగన్ అంటాం. సో మనకి నచ్చింది దాన్ని బైగన్. సో దిస్ వాజ్ అ సాంగ్ కాల్డ్ ఇస్ బైగన్, బడే బడే బైగన్. సో ఐ విల్ సింగ్ దిస్ 2 lines for you. వాట్ వి డూ, ఆ రోజు మీరు పాడారు కదా, లైక్ పొడుస్తున్న పొద్దు మీద గద్దర్ గారికి. గద్దర్ గారు అనగానే గుర్తొచ్చే పాటలు చాలా ఉంటాయి, బట్ ఆ పోరాటం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాల్లో నేను మొహమాటంగా మాట్లాడుకోవాల్సింది, పాడుకోవాల్సిన పాట అయితే ఒక్కసారి ఆ పాటని మనం ఫినిష్ చేసి. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, బలే 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 బలే. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. భూతల్లి బిడ్డలు విసిరేసిన బొమ్మలు, త్యాగాలకి గుర్తులు, మా భూములు మాకెమ్మని మరల పడ్డగానమా, తిరగబడ్డ రాగమా, మరల పడ్డగానమా, తిరగబడ్డ రాగమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. అక్కడ రెస్పాన్స్ ఏంటి? బికాస్ వైబ్ అనే మాట నేను బహుశా ఉపయోగించగలిగితే ఇక్కడ వాతావరణం మారిపోతుంది. అవును, కత్తర్ పాట అందుకోగానే ఆ గుమ్మడమైన వాతావరణం కూడా ఒక్కసారిగా ఏదో ఎనర్జైజ్ అయిపోతుంది. అండ్ ఆ ప్రొటెస్ట్ ఎలా ఉండింది? బికాస్ మీరు 2 పాటలు అందుకోగానే అక్కడ నాకు చాలా, అంటే ఐ ఫీల్ వెరీ పవర్ఫుల్. ఓకే, అంటే కొన్నిసార్లు ఐ ఫీల్ లైక్ వెరీ పవర్లెస్ ఇన్ సొసైటీ అనమాట, ఇఫ్ ఐఎమ్ జస్ట్ వాకింగ్ అరౌండ్. సో లేకపోయినా లైక్ ట్రాన్స్ వ్యక్తులు, యూజువలీ ఎల్జిబిటీ వ్యక్తులు, వాళ్ళు చాలా పవర్లెస్గా ఫీల్ అవుతారు కమ్యూనిటీలో నావిగేట్ చేయడం. అదే కానీ ఒక స్టేజ్లోని ఒక వీరుడి అంటే రిటన్ సాంగ్ నేను ఒకవేళ పాడితే అదొక, అంటే అన్ఇమాజినబుల్ పవర్ నాకు వస్తుంది. ఐ ఫీల్ దట్ పవర్. ఆడియన్స్ టుక్ ఇట్ ఇన్ ఎ వెరీ పాజిటివ్, లైక్ ఆ యూత్ అనే వాళ్ళు అసలు వాళ్ళ కేకలు, అరుపులు నేను ముందు ఎప్పుడు చూడలేదు. అండ్ వన్స్ ఐ స్టార్టెడ్ వాచింగ్ ఐ వాజ్ లైక్, వావ్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ డిఫరెంట్ ఎనర్జీ. ఈ పాటలు నేను మా ఇంట్లో పాడుకునేవాడిని. సో ఆ పాటల్ని నేను బయటకు తీసుకొచ్చి నేను ప్రజల ముందు పాడుతున్నానంటే ఇట్ గేవ్ మీ లాట్ ఆఫ్ ఎనర్జీ. సో దాని తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ పాటలు మనం ఇంకా పాడాలి. నేను సొంతంగా రాసిన కొంత సిచ్యువేషన్ లేదు, ఐ కాంట్ రైట్. అండ్ ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చి రాసినాను ఆ ఎనర్జీ కానీ ఆ మెసేజింగ్ కానీ ఎవరు ఇవ్వలేరు. సో మనం వీ నీడ్ టు రిమైండ్ అవర్ చిల్డ్రన్, మన యూత్కి రిమైండ్ చేస్తూ ఉండాలి. సో ఐ ఫెల్ దాట్ వెరీ పవర్ఫుల్. ఒకటి ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు రిటైన్ ద స్టైల్. సో స్టైల్ వచ్చేసి, ఎందుకంటే ఆ స్టైల్లోని దాంట్లోని తను దే ఆర్ సమ్ ప్రీ టెక్స్ట్ ఆఫ్, ఒక్కొక్క చరణానికి ఒక ప్రీ టెక్స్ట్ ఉంటుంది, అది నేను చెప్పలేకపోయాను. కానీ హౌ కెన్ ఐ ఓన్ ద సాంగ్? సో అలాగని చెప్పి ఐ పాడడం. I still get a lot of people kind of commenting on my Instagram and sending me messages, oh you are superb, lot of people again who are correct me if I'm wrong,
ఇదే పాటకి మీకు కొంచెం బ్యాక్లాష్ వచ్చిందని అవును, అవును, అవును. వాట్ ఈస్ దట్, ఏం జరిగింది, ఎందుకు సో వచ్చింది? ఒకటేంటంటే ఫస్ట్ బ్యాక్లాష్ రావడానికి మేజర్ కారణం చెప్తాను. హౌ కెన్ అ ట్రాన్స్ పర్సన్ ఆర్ హౌ కెన్ అ క్వేర్ పర్సన్, నేను ట్రాన్స్ అనే పదం యూస్ చేస్తాను బికాస్ ఐమ్ నాన్ బైనరీ, అంటే అంబ్రెలాలో వస్తుంది కాబట్టి. సో ఈ క్వేర్ పర్సన్ ఇలాగా డ్రెస్ వేసుకొని Hmm, hmm. స్టేజ్ ఎక్కి పాడుతున్నారు, అది కూడా ఒక రెవల్యూషనరీ సాంగ్. దానికి డ్రెస్ వేసుకోవాల్సిన అవసరం ఏంటి అని అడుగుతారు. Hmm. అంటే మీరు డ్రెస్ వేసుకొని మీరు మాక్ చేసి వాళ్ళకి అనిపించడం, ఒక వీడియో చూసి ఓ ఇతను డ్రెస్ వేసుకొని మాక్ చేస్తున్నారా అని చెప్పేసి అదొక థాట్ ప్రాసెస్ వస్తుంది. సో దాట్ మైట్ బి వన్ ట్రిగర్ పాయింట్. హౌ కెన్ అ క్వేర్ ఎల్జిబిటీ వ్యక్తికి అలాంటి స్పెసిఫిక్ పొజిషన్ వచ్చి వాళ్ళు చెప్పడం మనం వినడం ఏంటి? Hmm. ఓకే. సో దాట్స్ అదర్ పాయింట్ ఆఫ్ వ్యూ. కొన్నిసార్లు ఏంటంటే మనం చాలా ఫిక్సేటెడ్గా ఉంటాం. ఈవెన్ మ్యూజిక్ కూడాను మనం ఎప్పుడైతే వింటామో వాళ్ళు నేను ఎలాగైతే ఉన్నానో ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను కూడాను, కొంచెం వాళ్ళకి అనిపిస్తుంది అంటే ఓ తెలుగు అతను కాదు, Hmm. తెలుగు అతను కాని వాడు వచ్చేసి తెలుగు పాట పాడడం, ఓకే. అది సేమ్ గద్దర్ గారు అంత పాట నేను పాడలేను, అతను మహానుభావుడు, అతనంత ఇది నాకు రాదు, అంటే అంత టాలెంట్ నాకు లేదు. సో అది మ్యాచ్ అలాగే ఎక్స్పెక్ట్ చేశారు, అది మ్యాచ్ చేయాలా అని చెప్పేసి అదొక క్వశ్చన్ కూడాను. ఓకే. సో ఇవన్నీ ఉన్నాయి. అది కాకుండా బేసిక్లీ ఇట్స్ సిజేపీ ప్రొటెస్ట్, ఇట్స్ స్టూడెంట్ ప్రొటెస్ట్. ఎగ్జాక్ట్లీ. ఆ స్టూడెంట్ ప్రొటెస్ట్కి విరుద్ధమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి ఒక పాయింట్ కావాలి, సో ఒక పాయింట్ టు కైండ్ ఆఫ్ క్రిటిసైజ్. సో అది కూడా నాకు అనిపించింది. ఇవన్నీ ఇట్స్ లేయర్డ్. మీరు ఏమైనా సంజాషన్ అనగానే డూ వాంట్ టు గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ టు దట్? ఐ డోంట్ వాంట్ టు, అంటే నాకు ఒకటి ఫస్ట్ కొంచెం క్వశ్చన్ అయింది ఏంటంటే నేను నిజంగా తప్పు పాడాను. ఓకే. సో లిరిక్స్ కానీ లేకపోతే ఏదైనా వాడుకోని పదం పలికేనా అని చెప్పి నాకు కొంచెం డౌట్ వచ్చింది. ఓకే. సో నేనేం చేశాను అంటే వీడియో ఎవరైతే యాక్టివిస్ట్ సర్క్యూట్స్ ఉన్నారో, ఎవరైతే అంటే కమ్యూనిస్ట్ పార్టీస్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారో, లేకపోతే సోషలిస్ట్ ఉన్నారో, వాళ్ళందరికీ వీడియో పంపించి అడిగాను, ఒపీనియన్స్ తీసుకున్నాను. ఎందుకంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను కొంచెం రెస్పాన్సిబుల్గా కూడా ఉండాలి ఇలాంటి ఎప్పుడైనా అలిగేషన్స్ వస్తాయి. సో నేను అడిగాను అన్నమాట, దీంట్లో ఏం తప్పు ఉందా, దీంట్లో ఏమో అంటే కరెక్షన్స్ ఉన్నాయని చెప్పి. నాకు రెస్పాన్స్ ప్రతి ఒక్కరు ఎవరైతే ఒక 7 మెంబర్స్కి పంపించాను నేను, 7 మెంబర్స్ నాకు రెస్పాన్స్ ఇవ్వడం ఏంటంటే నో దెర్ ఇస్ నో రాంగ్. ఓకే. మీరు పాడిన దాంట్లో తప్పేం లేదు, ఒక పదం మీరు అంటే పలికారు, అది బేసిక్గా భూములు కాకుండా హక్కులు అని మాట్లాడారు. ఆ పాట రాసినప్పుడు భూముల మీద ఇష్యూస్ ఉండేవి, ఇప్పుడు హక్కుల మీద ఇష్యూస్ ఉన్నాయి, మీరు ఆ పదం వాడారు. సో దానివల్ల ఇంకేం ప్రాబ్లం ఉండకూడదు. అండ్ ఇఫ్ గదర్ వాజ్ లివింగ్ he would always support you for what you are doing. సో ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే నాకు ఇచ్చారో, అంటే when I did my due diligence, నాకు ఎప్పుడైతే అర్థమైందో ఓకే నేనేం తప్పు చేయలేదని చెప్పి, దాని తర్వాత నేను క్రాస్ చెక్ చేశాను ఎందుకు ఇక్కడ నుంచి వస్తున్నానని చెప్పి. చాలాసార్లు ఏంటంటే ఈవెన్ దిస్ వాజ్ అ డిస్కషన్ విచ్ ఐ హ్యాడ్ విత్ వన్ ఆఫ్ ద మెంబర్స్ హూ వేర్ అ పార్ట్ ఆఫ్ ద తెలంగాణ మూవ్మెంట్. ఓకే. సో వాళ్ళకి అనిపిస్తుంది తెలంగాణ మూవ్మెంట్ ఈజ్ అ ప్రో గవర్నమెంట్ మూవ్మెంట్, like current government, not Telangana, like Telangana government, but pro central movement. అంటే బేసిక్లీ దే ఆర్ లైక్ ఇవన్నీ ఏవైతే ఉన్నా యాంటీ స్టూడెంట్ మూవ్మెంట్ ఇది. సో ఈ మన కరెంట్ స్టూడెంట్ ప్రొటెస్ట్లు ఏవైతే ఉన్నా అది యాంటీ స్టూడెంట్ మూవ్మెంట్స్, అదేమో ప్రో స్టూడెంట్ మూవ్మెంట్స్. సో మీరు ఆ పాట ఇక్కడ ఎందుకు పాడారు? ఓ ఓకే. సో అలాగని చెప్పి అలాగ నాకు థాట్ ప్రాసెస్ ఉంది. బట్ దీస్ వర్ ద సేమ్ స్టూడెంట్ హూ ప్రొటెస్టెడ్ ఫర్ దాట్ as well. సో ఆ హిస్టరీ నేను చదువుకొచ్చాను. సో I felt that it's only coming from hatred, and the hatred is very specifically hatred. Okay. Because నేను నా వ్యక్తిత్వాన్ని అక్కడ ఆ స్టేజ్కి తీసుకెళ్ళాను. సో they don't like that space. So that's one reason. And other is ఒక ట్రాన్స్ వ్యక్తి ఎందుకు ఈ పాట పాడారు. ఓకే. సో అంటే ఇక్కడ కొంచెం క్లారిటీ వస్తుంది ఏం జరిగింది, మీ తర్వాత ఏం తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి we get to know that ఏవో థ్రెడ్స్ వచ్చాయి వన్స్ మీరు ప్రొటెస్ట్ నుంచి వెళ్ళిన తర్వాత. ఇస్ ఇట్ సో? అంటే ఐ గెట్ అ లాట్ ఆఫ్ కాల్స్. బేసిక్గా చాలా మంది కామెంట్ సెక్షన్స్లోని లైక్ నేను పీక్ కోర్స్ వస్తాను నెక్స్ట్ టైం కలిసినప్పుడు, ఆర్ లైక్ వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ ఇవన్నీ అంటే నాకు చాలా కామన్. యూజువల్గా ఇది ప్రొటెస్ట్ కాకపోయినాను నాకు అలాంటివి ఏవో వస్తూనే ఉంటాయి. అండ్ ఐ నో ఫర్ ఫ్యాక్ట్ దట్ కొన్నిసార్లు ఏంటంటే మనకు తెలిసిన వ్యక్తులే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మరీ వేస్తారు. ఇలాంటి కూడా ఉంటాయా? సో ఎందుకంటే టోనాలిటీ మనకు అర్థమైపోతుంది. ఓకే. సో అవేనా అవ్వచ్చు. హ్యావింగ్ సెడ్ దాట్ నాకు ఒక్కటి చాలా అంటే ఎప్పుడైతే వాళ్ళు అన్నారు ఏంటంటే ఇది యాంటీ తెలంగాణ మూవ్మెంట్ అంటే మీరు మాకరీ చేశారని, అదొక్కటి నాకు కొంచెం హర్ట్ అయ్యింది. సో మాకరీ నిజంగా నేను చేశానా అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉండే. అది క్లారిఫై అయిన తర్వాత ఐ వాజ్ నాట్
బట్ ఐ యూజువలీ గెట్ కాల్స్, లాట్ ఆఫ్ కాల్స్. ఇంకా ఇదేంటంటే ఇట్స్ నాట్ ఈవెన్ రీజనల్ సిచ్యువేషన్. ఇప్పుడు ఓన్లీ తెలంగాణ నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి కాదు, ఎవరో హర్యానా నుంచి ఢిల్లీ నుంచి కూడా నాకు ఫోన్లు చేసుకొని వాళ్ళకి ఎక్కడ ఉంటానో కూడా నేను తెలియదు. సో అక్కడ నుంచి ఫోన్ చేసి అక్కడ నుంచి నువ్వు ఈ దీనికి ఎందుకు వెళ్తున్నావు, దీని మీద ఎందుకు మాట్లాడుతున్నావు, మీ అడ్రస్ ఇస్తారా, మీ ఏదో కొరియర్ పంపించాలని చెప్పి అడ్రస్ అడుగుతారు. ఆ అడ్రస్ ఇచ్చి అది నిజంగా కొరియర్ రాదు, అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఆ ఫోన్ నెంబర్ తీసుకొని ఎక్కడి నుంచో సోర్స్ చేసుకొని వాళ్ళు ఏమైనా ఫోన్ చేసి రాత్రి 2 గంటలకి 3 గంటలకి నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పు, నేను వచ్చి చంపేస్తాను అండ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. సో అది చాలా కామన్గా అవుతున్నది. సో దట్ ఈస్ ద హేట్రెడ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ కామన్. బట్ ఐఎమ్ నాట్ ఫియర్డ్. ఎందుకంటే వన్ ఫ్యాక్ట్ ఇస్ ఐ నో వేర్ ఐ యామ్. అంటే నేను నా ప్రొటెక్షన్ ఏరియాస్లో నేను ఉన్నాను. అది కాకుండా ఎవరైనా సరే ఒక యాంటీ స్పేస్ని అడ్రస్ చేస్తే, ఎవరైనా సరే యాక్టివిజంలో ఉంటే వాళ్ళకి ఇవన్నీ వచ్చే అంటే ఇట్స్ లైక్ ప్యాకేజ్. అంటే భయం ఉంటుంది, అవన్నీ ఉంటాయి. అవును, ఇది అంటే క్యుములేటివ్ ప్యాకేజ్ అనమాట. మీరు యాక్టివిస్ట్ లా ఓకే, మీకు ఒక థ్రెడ్ వస్తుంది, మీకు ఒక ఏంటిది జైల్లో వేస్తారు వన్ డే, అవన్నీ ఇవి కామన్ గా ఉంటాయి. నిన్ను వేసేస్తాము, లేకపోతే నువ్వు దొరికితే నీ దగ్గర వేరే ఉంటుంది, ఇది కామన్ గా ఉంటుంది. ఈవెన్ ఒక చిన్న రెవల్యూషన్ టైప్ లో వెళ్తే కనుక. బట్ అన్ని బికాస్ మీరు డ్రాగ్ క్వీన్ గా మిమ్మల్ని మీరు స్టార్ట్ చేసుకున్న తర్వాత యు లుక్ గార్జియస్. థ్యాంక్ యూ. అండ్ టు బి హానెస్ట్ టు సే అమ్మాయి చూడడానికి, అండ్ ఇది ఒక సమయంలో ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది. ఆ వేషధారణలో ఎప్పుడైనా మగవారి నుంచి ఇబ్బంది ఫేస్ అయిందా? ఐ మీన్ డిడ్ యూ ఫేస్ ఎనీ సో కాల్డ్ ఆ ఇబ్బంది? ఐ మీన్ ఐ డోంట్ వాంట్ టు వర్డ్. ఐ థింక్ ఇట్స్ వెరీ కామన్. కానీ వాళ్ళు బేసిక్గా ఏంటంటే ఐ మేక్ ఇట్ వెరీ ఫన్నీ. మై లైఫ్ ఇస్ ఫేక్. సో నాకు ఎవరైనా హిట్ ఆన్ చేసినాను, నాకు ఎవరైనా అప్రోచ్ అయినాను, ఫస్ట్ థింగ్ ఇస్ లైక్ ఇఫ్ ఐ థింక్ ఐ హ్యావ్ సంథింగ్ విచ్ గివ్స్ హిమ్, అంటే నన్ను చూసి ఓకే ఈ మనిషి ఆడ వ్యక్తి అని అనుకుంటే ఆ వస్తువుని తీసి అతని చేతిలో పెడతా. బేసిక్లీ బిగ్ కానీ తీసేసి దట్స్ ద బెస్ట్ రెస్పాన్స్. అంటే ఆ కల్చర్ షాక్ ఏదైతే ఉంటుందో అక్కడ పోతుంది. సో ఐ డూ దాట్. బట్ సమ్టైమ్స్ నేను పర్ఫామ్ చేసింది కూడా క్వేర్ నైట్ లైఫ్లో, అంటే పబ్స్లో కానీ లేకపోతే స్పేస్. సో చాలా సార్లు ఏంటంటే ఐ ట్రై టు కైండ్ ఆఫ్, ఇఫ్ అలాంటి అప్రోచ్ ఎవరైనా అవుతే ఐ ట్రై టు మేక్ షూర్ దట్ హీ నోస్ దట్ ఐఎమ్ అ మ్యాన్. నేను అలా చెప్పాను అనుకోండి, అక్కడ వాళ్ళకి ఏంటంటే రియాక్షన్, ఇఫ్ ఈస్ నాట్ అ క్వేర్ పర్సన్, ఇఫ్ ఈస్ నాట్ అన్ ఎల్జిబిటీ పర్సన్, వాళ్ళైనా అమ్మో బాబో ఏంటి అంటే నా సెక్షువాలిటీ మన క్వశ్చన్స్ వస్తున్నాయి, హౌ కెన్ ఐ గెట్ అట్రాక్టెడ్ టు దిస్ పర్సన్ అని చెప్పి వాళ్ళకి ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ నుంచి వెళ్ళిపోతారు. లేదు వాళ్ళకి వెళ్ళట్లేదు అనుకోండి, ద నెక్స్ట్ ఇస్ లైక్ ఐ కైండ్ ఆఫ్ టేక్ ద విగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ అండ్ గివ్ ఇట్ టు దెమ్. దాని తర్వాత కూర్చోబెట్టి చెప్తాను అనమాట, మీరు అనుకుంటున్నవన్నీ నా బాడీలో లేదు, సో మీ ఎక్స్పెక్టేషన్స్ మీరు పక్కన పెట్టండి. సో ఐ డూ దాట్. అండ్ ఎవరు అంత డ్రాగ్ క్వీన్స్ అంటే కొంచెం భయం కూడా ఉంటుంది. అవునా? ఎందుకంటే వీ డూ రోస్టింగ్. సో అంటే మా ముందు ఎవరైనా వచ్చారనుకోండి, మేము కొన్ని సీక్రెట్స్ చెప్తే మేము ఏదైనా అన్నాం అనుకోండి, లైక్ బికాస్ వీఆర్ కామికల్ క్యారెక్టర్స్ కదా. ఇప్పుడు నేను ఇలా వేసుకున్నా అంటే పీపుల్ థింక్ ఐఎమ్ కామికల్. సో కామిక్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ జోక్ అదొక పవర్. ఇప్పుడు నేను ఏదైనా అతనికి అన్నాను అనుకోండి, నువ్వు ఇంత పొట్టిగా ఉన్నావు, నడుము వరకు కూడా రావు అన్నాను అనుకోండి, అతని మాస్కులినిటీ ఎక్కడ పోతుంది, అతని ఇజ్జత్ పోతుంది. సో అందుకే వాళ్ళు ఫేస్ చేయరు. సో ఐ థింక్ దట్ ఈస్ ద ప్లే. ఐ డోంట్ లైక్ దట్. నాకు అలాంటి ఛాన్సెస్ వస్తే కానీ, లైక్ there was a time I was performing in a club. క్లబ్లో పర్ఫామ్ చేస్తూ ఉంటే somebody was trying to touch my bosom అన్నమాట. ఓకే. సో ఐ వాస్ పర్ఫార్మింగ్, చూశాను, 2 సార్లు చూశాను. చూసిన తర్వాత నెక్స్ట్ వెనక్కి వెళ్ళి దీంట్లో లోపల ఉన్న తీసి అతను వాళ్ళ ముందే తీసి ఇచ్చాను. కల్చర్ అతనికి అర్థం కాలేదు ఏంటిది అని చెప్పి. అండ్ ఆ వీడియో తీసి మళ్ళీ నేను సోషల్ మీడియాలో పెట్టాను, దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు రియాక్ట్ అని చెప్పి. ఓ మై గాడ్, అది కైండ్ ఆఫ్ అంటే మీరు హ్యూమిలియేట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ హ్యూమిలియేషన్ అవసరం లేదు. కామన్. ఇప్పుడు వాళ్ళు క్రాస్ ద లైన్ ఫీల్ అయి ఉంటాడుగా. అవును, క్రాసింగ్ ద లైన్ అంటే ఆ క్రాసింగ్ ద లైన్ వరకు నేను వెళ్ళను. అండ్ ఆర్ట్ గివ్స్ దట్ పవర్. మీరు ఎవరి హ్యూమిలియేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు యూ కెన్ జస్ట్ డూ యువర్ ఆర్ట్ గివ్స్ పవర్. యా, ఇట్ కెన్ మేక్ ఎనీథింగ్ పాసిబుల్. యూ కెన్ ఇన్సల్ట్ ఎ పర్సన్ వితౌట్ ఈవెన్ చెప్పాను కదా, పద్యాలతో కూడా ఇన్సల్ట్ చేయొచ్చు అని చెప్పి. సో ఐ ఫీల్ దట్ వాళ్ళు పశ్చాత్తాపడలే చేయొచ్చు. అవును అవును అంతే. అవును. అండ్ ఇఫ్ ఇట్స్ నాట్, ఇప్పుడు నాకు ఎఫెక్ట్ అయింది అనుకోండి, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ నాకు ఎఫెక్ట్ అయిందంటే నేను అది పట్టుకొని కూర్చోను. నేను నెక్స్ట్ డే ఆ ఇన్సిడెంట్ని ఒక ఓపెన్ బుక్ లాగా అందరికీ చెప్పేస్తాను.
బట్ నాట్ లైక్ వర్డ్స్. నేను ఒక పర్ఫార్మెన్స్ చేసి కానీ ఇప్పుడు దే వాజ్ అ టైమ్ వెన్ ఐ రీడ్ అబౌట్ అ స్టోరీ. ఒక కేరళలోని కపుల్, గే కపుల్, ఒక అతను చనిపోతే వాళ్ళ బాడీని ఇంకొక ఎవరైతే వాళ్ళ పార్ట్నర్ ఉన్నారో వాళ్ళు యాక్సెస్ చేయలేరు. బికాజ్ గవర్నమెంట్ అంటుంది, హాస్పిటల్ అంది ఏంటంటే ఈ క్లెయిమ్ ఓన్లీ వాళ్ళ పేరెంట్స్కే ఉందని. వాళ్ళిద్దరు పేరెంట్స్ని వదిలేసి వచ్చారు. సో ఆ బాడీ క్లెయిమ్ చేయకపోవడం ఇట్స్ సచ్ అ పెయిన్ఫుల్, అంటే యాజ్ అ పార్ట్నర్ కూడా చాలా పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి నేను దాని మీద ఒక షో చేసి లైక్ ఐ డిడ్ అ పర్ఫార్మెన్స్ అండ్ ఐ షోడ్ ఇట్ టు ద పీపుల్, మై పీపుల్, LGBT పీపుల్. సో అలాగా ఐ ట్రై టు వామిట్ అవుట్ నాకున్న ఫ్రస్ట్రేషన్స్ కానీ నాకున్న కోపం కానీ. ఐ పుట్ ఇట్ ఇన్ టు మై డ్రాగ్, మిక్స్ ఇట్ అండ్ లైక్ టేక్ ఇట్. So sometimes it's sellable as well. Sometimes they pay around 50,000 for each performance. I'm just kidding. So నిజం. Yeah. So art is the best thing to do. Like మీకు ఏది కావాలన్నా, if you want to talk a good message, bad message, whatever message, art is the only solution. మీకు ఈ ఆర్ట్ కోపం నుంచి పుట్టిందంట? అంటే మీ అమ్మగారి దగ్గర కోపం వస్తే డాన్స్ చేసి మరి సంపాదించుకునేటోళ్ళంట? అమ్మగారు కాదు, రమ్యకృష్ణ గారు. హౌ? ఓకే, సో ఐ లవ్ రమ్యకృష్ణ గారు. సో ఆవిడ లేకపోతుంటే నేను డ్రాగ్ క్వీన్ కూడా అయ్యేదాన్ని కాదు. అవునా? సో రమ్యకృష్ణ గారు చూసారా, డ్రాగ్ క్వీన్ చేసింది మీరేనంట. అంటే మా సౌత్ ఇండియన్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నా చాలాసార్లు రమ్యకృష్ణ గారు కానీ లేకపోతే ఫీమేల్ హీరోయిన్స్ ఆర్ ద మేజర్, అంటే కనెక్ట్ అవుతాం అనమాట ఫీమేల్ హీరోయిన్స్ తోటి. సో రమ్యకృష్ణ గారు ఎందుకు అంటున్నా అంటే ఆ టైం అప్పుడు మనకి నరసింహ అని చెప్పి ఒక సినిమా వచ్చింది. రజనీకాంత్ గారు ఏమో ఈజ్ అ హీరో. రజనీకాంత్ గారు నాకు ఇన్స్పిరేషన్ కాదు, ఆర్ ఎల్స్ ఐ వుడ్ నాట్ టర్న్ లైక్ దిస్. సో అక్కడ రమ్యకృష్ణ గారికి రిజెక్షన్ అయిపోయిన తర్వాత ఆవిడ ఒక తాండవం చేస్తారనమాట, నీలాంబరి. సో ఆ తాండవం చేస్తున్నప్పుడు నేను చూసి నాకు ఏంటనిపించింది అంటే, నేను చేసేవాడిని వాడి వెనకాల చేసి దాని తర్వాత అనిపించింది ఎవరైనా నీకు కోపం వస్తే నువ్వు డాన్స్ చేయాలి. ఓకే, నేను స్కూల్లో కూడా అదే చేసేవాడిని. మీకు ఎవరికైనా కోపం వస్తే వెళ్ళి ఏదైతే కొట్టేయకండి, వెళ్ళి డాన్స్ వేసేయండి. దట్ ఈస్ వాట్. ఓకే, కానీ అది మరి అంత సీరియస్ గా తీసుకోకండి, ఎందుకు టైం వేస్ట్. నేను డాన్స్ చేసి నేను స్కూల్లో అదే మా ఏదో రాయలేదు అని చెప్పి మా టీచర్ కొట్టారనమాట. క్లాస్ అవుతున్న మధ్యలోనే నేను డాన్స్ చేయడం మొదలు పెట్టాను. మా టీచర్ మధ్యలోనే కాపీలో జుత్తు లాగా చేసుకుంటూ. అప్పుడు చూసిన వాళ్ళు ఏంటంటే, ఏ పాట గుర్తుందా? అదే నేను పాడుకునేవాడిని. పరాశక్తి రూపాన పరమశివుని సంథింగ్, అది ఆవిడది రాజరాజేశ్వరి సినిమా. ఓకే, సో రమ్యకృష్ణ గారిది. సో అది నేను చేసేవాడు అనమాట. వాళ్ళందరూ బెంగాలీ వాళ్ళు, వాళ్ళకి అర్థమయ్యేదే కాదు. ఏంటో తెలుగులో మంత్రాలు చదువుతున్నాడు, డాన్స్ చేస్తున్నాడు అని చెప్పి ఒకరోజు మా నాన్నగారిని పిలిచారు. ఓకే, పిలిచి మీ అబ్బాయి ఏంటంటే అలాగా ఏదో కోపం వచ్చేసరికి ఏదో కొంచెం ఫ్రస్ట్రేట్ అయినప్పుడు అలా డాన్స్ చేస్తున్నా, ఏదో రిఫ్లెక్స్ ఉన్నట్టుంది, ఒకసారి చూపించండి అని చెప్పి. మా నాన్నగారు అన్నాడు, రేపటి నుంచి సినిమాలు చూడడం లేదు అంటే క్లాసికల్ డాన్స్ పెట్టారు అతనే. అంటే కొంచెం అది కొంచెం కామ్ డౌన్ అవుతారు, డాన్స్ చేసినా మంచిగా చేస్తాడు. ఓ ఓకే, అర్థమైంది, ఏ లెవెల్ ఆఫ్ డాన్స్. సో అలాగని చెప్పి స్టార్ట్ అయింది. సో రమ్యకృష్ణ గారు ఇస్ మై లైక్ కోర్ సీడ్ అనమాట. ఓకే, సో నేను అంటే ఐ వాజ్ సో డిల్యూషనల్. నేను అంటే ఎంత డిల్యూషన్ అంటే మా స్కూల్లోని బేసిక్లీ నేను స్కూల్ లోపలికి వెళ్ళి నేను అందరికీ చెప్పాను, రమ్యకృష్ణ అక్క, కజిన్ సిస్టర్. ఓకే, మా కజిన్ సిస్టర్ ఇంకో ఊర్లో ఉంటారని చెప్పి చెప్పేవాడిని. కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది, రమ్యకృష్ణ గారు అక్కడ తన తమిళ నువ్వేమో తెలుగు, హౌ వాజ్ దిస్ పాసిబుల్ అని చెప్పి. సో బట్ ఐ వాజ్ లైక్, దానివల్ల ఆ సీడ్ వల్ల ఐ స్టార్టెడ్ లెర్నింగ్ డాన్స్. ఓకే, ఆ డాన్స్ నేను అలా పర్ఫామ్ చేస్తూ ఉండేవాడిని. ఐ వాజ్ ద ఫస్ట్ మేల్ డాన్సర్ ఇన్ మై టౌన్ అనమాట. క్లాసికల్ డాన్స్ ఎక్కడి నుంచి ఇంట్రెస్ట్ అంటే బికాస్ ఆఫ్ రమ్యకృష్ణ గారు. సో ఇది ఈరోజు పాత్రుని చిదానంద శాస్త్రి, ఆ డ్రాగ్ క్వీన్తో ఆర్ పాడ్కాస్ట్, RTV పాడ్కాస్ట్. సో మీకేమనిపించింది, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్ ఉంది, తప్పనిసరిగా మెన్షన్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ బ్యాలెన్స్ ఉండిపోయి అడగడానికి పర్లేదు, కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం కలిసినప్పుడు తప్పకుండా అడిగే ప్రయత్నం చేద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్, స్టే ట్యూన్ టు అవర్ పాడ్కాస్ట్. అండ్ దిస్ ఇస్ సచిన్ సైనింగ్ ఆఫ్.